వాటి పక్కనున్న పశువుల గురించి ఆలోచిస్తాయి. ఈ కలియుగంలో ఏంటో మనుషులు వాళ్ల పక్కనున్న మనుషుల గురించి ఆలోచించడం ఎప్పుడో మర్చిపోయారు. అది పక్కన పెడితే అయిన వాళ్ల గురించి కూడా ఒక్క క్షణం ఆలోచించడం లేదు. కొందరు మనుషుల్ని ఆ దేవుడు తయారు చేసేటప్పుడే అన్ని దుర్మార్గాల్ని కలబోసి చేస్తాడనుకుంటా. ఛ! హామయ్యా ఐరేంద్రి రా తిరు. వదినా, ఆ అభిని చూసి నువ్వెందుకలా వణికిపోతావు? ఇప్పుడు నేను అభిని చూసి వణికిపోయానా? వణికిపోవటం కాదు, అభి నిన్ను ఏం చేసేస్తుందో అని నీలో నువ్వే తెగ భయపడిపోయినంత బెళ్ళపిచ్చావు. నిజమే ఐరేంద్రి, ఒక్కోసారి అభిని చూస్తూ ఉంటే ఏదో ఆదిశక్తిని చూసినట్టు అనిపిస్తుంది.